అయితే నేను రాను బిడ్డో సర్కారు దవాఖానకు అని గతంలో ఒక పాట ఉండేది. మనందరికీ అది బాగా తెలిసిన పాటనే. బట్ ఆ తర్వాత పరిస్థితుల్లో మార్పు వస్తుంది అనే విధంగా మరికొద్దిమంది దాన్ని చెప్పే ప్రయత్నం చేశారు. కానీ ఇప్పుడు సిచ్యువేషన్ ఎలా ఉంది అంటే మాత్రం నిజంగానే సర్కారు దవాఖానకు నేను రాను బిడ్డో అంటూ ఆ తల్లిదండ్రులు పారిపోతున్న సిచ్యువేషన్ మనకు కనిపిస్తుంది. ఎందుకంటే దినదిన గండంలాగా నిమిష గండం మనకు కనిపిస్తుంది. ఎందుకంటే ఎవరికైనా అనారోగ్యం వచ్చింది అనగానే వాళ్ళు ముఖ్యంగా కోరుకునేది అక్కడికి వెళ్ళిన తర్వాత ఒక ప్రేమగా మాట్లాడే సిబ్బంది, సమస్యను తెలుసుకొని దానికి సొల్యూషన్ ఇచ్చే ఒక డాక్టరు, ఆ డాక్టర్ ఇచ్చిన సొల్యూషన్ని ప్రజలకు ఎక్స్ప్లెయిన్ చేసే ఒక కాంపౌండరు లేదా నర్సు, ఆ ఏదైతే రాసిన ఏదైతే మందులు ఉన్నాయో ఆ మందులను ఇచ్చే ఒక ఫార్మసిస్టు, ఇలాంటి వాటినన్నింటినీ ఒకరు ఎక్స్పెక్ట్ చేసి హాస్పిటల్కి వెళ్తారు. కానీ పరిస్థితి అలా లేదు. అక్కడ ఎంటర్ అయినప్పటి నుంచి సమస్యల వలయాలే మనకు కనిపిస్తుంటాయి. ముఖ్యంగా చూస్తే లోపలికి ఎంటర్ అవ్వాలి అన్నా సరే అక్కడ ఏదో ఒక చేయి తడపంది పరిస్థితి లేదు అన్న విషయం కూడా మనకు అర్థమవుతుంది. ఇక ముఖ్యంగా డయాగ్నోస్టిక్ సెంటర్ కానివ్వండి, లేకపోతే మందుల కొరత అన్నది చాలా క్లియర్గా కనిపిస్తుందని మనకు తెలుస్తుంది. ఇక ఉమ్మడి వరంగల్ జిల్లాకు ఒకసారి వెళ్దాం. ఎందుకంటే ఉమ్మడి వరంగల్ జిల్లా సంబంధించి చూసినప్పుడు హైదరాబాద్ తర్వాత రెండో బిగ్గెస్ట్ సిటీగా, ఆల్మోస్ట్ సెకండ్ క్యాపిటల్గా మనం వరంగల్ సిటీని మనం అనుకుంటుంటాం. ఇక జిల్లాలో ఎలా ఉందని చూస్తే మాత్రం ప్రభుత్వ ఆసుపత్రుల్లో రోగులకు సరైన వైద్యం అందని పరిస్థితి నెలకొంది. కానీ అనారోగ్యాల బారిన పడిన పేదలు ప్రైవేట్ వైద్యం చేయించుకోలేని పరిస్థితుల్లో కాలం గడుపుతున్నారు. జబ్బు చేస్తే ఉచిత వైద్యం కోసం ఆరోగ్యశ్రీ పథకం ఉన్నప్పటికీ అన్ని రోగాలకు ఆ పథకం వర్తించడం లేదు. అలాగే ఆయుష్మాన్ భారత్ సేవలో ఆయుష్ పొడిగించలేని పరిస్థితుల్లో సకాలంలో తగిన చికిత్స అందని ఫలితంగా అనేక మంది పేదల ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయంటే అతిశయోక్తి కాదు. ఇక అనేక ప్రభుత్వ ఆసుపత్రుల్లో సరైన వసతులు కూడా లేని పరిస్థితిని అయితే రాజ్ న్యూస్ గమనించింది. దానికి సంబంధించి మనము చూస్తున్నాం. ఇక వర్ధన్నపేట ఆసుపత్రి ఒకప్పుడు ఉత్తమ సేవలతో రాష్ట్ర స్థాయిలో అవార్డు అందుకున్న చరిత్ర. ఎంతో మంచి పేరున్న ఈ ఆసుపత్రిలో ఇప్పుడు అరాకొర వైద్యమే అందిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే 39 మంది డాక్టర్లు ఉండాల్సిన చోట పట్టుమని 10 మందికి కూడా వైద్యులు లేరు. మిగతా డాక్టర్లందరూ హాజరు వేసుకొని ప్రైవేట్ ప్రాక్టీస్కి వెళ్తున్నట్టు ఈ ఆరోపణలు బహిరంగ రహస్యం. 100 పడకల ఆసుపత్రిలో కనీసం సౌకర్యాలు కనిపించడం లేదు. ఇక పారిశుద్ధ్యం కూడా అంతంతే. వైద్యులు 10 రకాల మందులు రాస్తే అక్కడ ఇచ్చేది 3 లేదా 4, మిగిలిన మందులు బయట కొనాల్సిన వస్తుందని రోగులు వాపోతున్నారు. అలాగే ల్యాబ్ పరికరాలు ఉన్నా టెస్టులు నామాత్రంగా చేస్తున్నారని ఆరోపణలు. అత్యవసరంగా ఆసుపత్రిలో చేరితే అవి లేవు ఇవి లేవు, బయట తెచ్చుకోవాలంటే కడువుగానే చెప్తున్నారని విమర్శలు. ఎవరైనా గట్టిగా ప్రశ్నిస్తే చీత్కారాలు చీదరింపులు తప్పడం లేదంటున్నారు రోగులు. ఓవరాల్గా చూస్తే రాష్ట్రంలో మనము కీలకంగా అనుకోవాల్సిన వరంగల్ జిల్లాలో పరిస్థితి చూస్తే మనకు అర్థమవుతుంది కదా. 30% కూడా అంటే ఏదైతే ఇప్పటికే ఉన్న డాక్టర్లు చాలామంది గవర్నమెంట్ హాస్పిటల్లో కేవలం హాజరు వేస్తున్నారు. ఆ తర్వాత వెళ్ళి ప్రైవేటు హాస్పిటల్స్లో వాళ్ళ బిజినెస్ ఏదైతే ఉందో ఆ బిజినెస్ చేసుకుంటున్నారు. ఒకసారి వరంగల్కి వెళ్దాము. మా ప్రతినిధి సతీష్ లైవ్లో సిద్ధంగా ఉన్నారు. సతీష్ని అడుగుదాం ఒకసారి అక్కడ ఏంటి పరిస్థితి అనుకుందాం. సతీష్, ఏంటి ఇప్పుడు డాక్టర్ల కొరతన ఉన్న డాక్టర్లకు సంబంధించిన లభ్యత లేకపోవడమా, అంటే అక్కడ వాళ్ళు అందుబాటులో లేకపోవడం వల్ల అసలు ఏంటి అసలు జిల్లాలో ఏం జరుగుతుంది? రైట్, సతీష్ దగ్గరికి మళ్ళీ ఒకసారి వెళ్దాం మనం. ఎందుకంటే వరంగల్ జిల్లాకు సంబంధించి చూసినప్పుడు అక్కడ 2-3 రకాల, ఎందుకంటే ఒక అర్బన్ ఏరియాకి సంబంధించి చాలా ప్రాంతం ఉంటుంది. అంతేకాకుండా అక్కడ మనం చూస్తున్నాము అంటే గ్రామీణ ప్రాంతాలతో పాటు ఏజెన్సీ గ్రామాలు కూడా ఉన్న నేపథ్యంలో అక్కడ విచిత్రమైన పరిస్థితి ఉందన్నదని మనకు తెలుస్తుంది. ఒకసారి సతీష్ దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేద్దాము. సతీష్, అక్కడ సిచ్యువేషన్ ఏంటని ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. అంతేకాకుండా ఎందుకంటే ఇప్పుడు వరంగల్ జిల్లాకు సంబంధించి చూసినప్పుడు అక్కడ ఉన్న పరిస్థితులు ఎలా ఉన్నాయని దాన్ని బట్టి రాష్ట్రంలో మిగిలిన ప్రాంతాలు ఎలా ఉంది సిచ్యువేషన్ అని కూడా ఒక అంచనాకు వచ్చే అవకాశం ఉంటుంది. సో ఒకసారి సతీష్ గారికి వెళ్దాం. సతీష్, ఏంటి అసలు రాష్ట్రంలో వరంగల్ జిల్లాలో డాక్టర్లు లేరా? డాక్టర్లు ఉన్నా వాళ్ళు సేవలు అందించడం లేదా? అసలు ఏం జరుగుతుంది? వాస్తవానికి ప్రభుత్వ వైద్యం అనేటువంటిది పేదలకు అందని ద్రాక్షగా మారుతుందని చెప్పుకోవచ్చు. మొత్తానికి గత ప్రభుత్వంతో పోల్చినట్లయితే కొంత మేరకు ఆసుపత్రుల మీద ఎక్కడికక్కడ వసతులు మెరుగుపరుస్తున్నామని చెప్తున్నప్పటికీ కూడా క్షేత్ర స్థాయిలో ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులే కనబడుతున్నాయి. అంటే వైద్యులు పూర్తి స్థాయిలో వైద్యులు అందుబాటులో ఉన్నటువంటి చోట మెడిసిన్స్ అందుబాటులో లేవు, మెడిసిన్స్ అందుబాటులో ఉన్నటువంటి చోట వైద్యులు అందుబాటులో లేనటువంటి పరిస్థితి. పూర్తి స్థాయిలో స్టాఫ్ వైద్యం అందించేందుకోసం అవసరమైనటువంటి స్టాఫ్ అందుబాటులో లేనటువంటి పరిస్థితి కనబడుతుంది. అక్కడ ప్రైవేటు కార్పొరేటు ఆసుపత్రుల్లో వైద్యం కొనలేనటువంటి పరిస్థితి ఉంటే ఇక్కడ ప్రభుత్వ వైద్యశాలల లోపల వైద్యం చేయించుకోలేనటువంటి దీనమైనటువంటి పరిస్థితి కనబడుతుంది. ఇక్కడ ప్రభుత్వ వైద్యశాలలు ఉన్నప్పటికీ కూడా అనేక అసౌకర్యాలతోటి పేదలకు వైద్యం అందించలేనటువంటి పరిస్థితి కనబడుతుంది. మనం చూసుకున్నట్లయితే వరంగల్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కూడా
వరంగల్ జిల్లాకు ఏజెన్సీ ప్రాంతాలు ఉన్నాయి. ఏజెన్సీ ప్రాంతాలతో పాటు గ్రామీణ ప్రాంతాలు, పట్టణ ప్రాంతాలు కలిసి ఉన్నటువంటి ప్రాంతం కాబట్టి పట్టణ ప్రాంతాల లోపల వరంగల్ కనుక తీసుకున్నట్లే ఉత్తర ఆసియా ఇక్కడ ఉత్తర తెలంగాణ ప్రాంతంలోని అన్ని ప్రాంతాలకు జిల్లాలకు కూడా వరంగల్ ఎంజిఎం అనేటువంటిది ప్రధానంగా వైద్యం అందించేటువంటి వైద్యశాలగా ఉంది. అటువంటి వైద్యశాలలో కూడా సరిపడా వసతులు లేవు. ఇక్కడికి సుదూర ప్రాంతాల నుంచి కూడా వైద్యులు ఇక్కడికి వస్తారు. ఇక్కడికి వచ్చేటువంటి వైద్యులకు ఇక్కడికి వచ్చేటువంటి రోగులకు సరిపడా వైద్యం అందించేందుకోసం అవసరమైనటువంటి సదుపాయాలు ఇక్కడ లేవు. ఆ వైద్యశాలకు అవసరమైనటువంటి ఎంజిఎం ఆసుపత్రికి సరిపడా వైద్యుల సౌకర్యం లేదు, సిబ్బంది లేరు, టెస్టులు చేసేందుకోసం అక్కడ ప్రయోగశాలలు పూర్తి స్థాయిలో లేకపోవడం మూలంగా కూడా అటు విధి లేనటువంటి పరిస్థితిలో చావో బతుకో తేల్చుకునేందుకోసమే ఆసుపత్రిలో చేరేటువంటి దీనమైనటువంటి ప్రభుత్వాలు ఒక పాయింట్ చెప్తున్నాయి. ఒకవేళ నిజంగానే గవర్నమెంట్ హాస్పిటల్లో ఆ సౌకర్యాలు లేకపోయినా మీరు ప్రభుత్వ హాస్పిటల్ నుంచి ప్రైవేట్ హాస్పిటల్స్కి వెళ్ళండి, అక్కడ మేము ఆరోగ్యశ్రీ ద్వారా మీకు అందిస్తాము, కాబట్టి మీకు ఏదైతే చికిత్స అందాలో ఆరోగ్యానికి సంబంధించిన ఫెసిలిటీస్ అందాలో అవి అక్కడైనా అలా అయినా సరే మేము ఇస్తామని చెప్పి ఇటు కేంద్ర ప్రభుత్వం ఇటు రాష్ట్ర ప్రభుత్వము చెబుతున్నాయి. అవి ఉపయోగించుకోలేని పరిస్థితుల్లో ఉందంటారా రాష్ట్ర ప్రజానీకం? ఆరోగ్యశ్రీ కానివ్వండి, ఆయుష్మాన్ భారత్ కానివ్వండి, ఆ ఫెసిలిటీస్ అందట్లేదా ప్రజలకి? సతీష్, మొత్తానికి చూసినట్లయితే ఇక్కడ ప్రభుత్వ ప్రైవేటు ఆసుపత్రులు కనుక తీసుకున్నట్లయితే ప్రైవేట్ ఆసుపత్రుల్లో కూడా మెరుగైనటువంటి వైద్యం పేదలకు అందించే ఉద్దేశంతో ఆయుష్మాన్ భారత్ కానీ ఇటు ఆరోగ్యశ్రీ పథకాలు కానీ ఉన్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ఆయుష్మాన్ భారత్ కు సంబంధించినటువంటి పూర్తి స్థాయి సమగ్ర సమాచారం అనేటువంటిది ఇక్కడ పేషెంట్లకు లేదు, అక్కడ నిర్వహించేటువంటి ఆసుపత్రుల్లో కూడా తెలియనటువంటి పరిస్థితి కనబడుతుంది. ఆరోగ్యశ్రీ పరిస్థితి కనుక తీసుకున్నట్లయితే ఆరోగ్యశ్రీ దేనికి వర్తిస్తుందో దేనికి వర్తించదు అనేటువంటి దీనమైనటువంటి పరిస్థితి ఉంది. అక్కడ ఒకే మనిషి 4-5 రకాలైనటువంటి రోగాలతో ఆసుపత్రికి వెళ్ళినప్పుడు ఒక రోగానికి వర్తిస్తుంది ఆరోగ్యశ్రీ, మరొక రోగానికి వర్తించదు. అటువంటి పరిస్థితిలో అన్ని రోగాల కోసం వాళ్ళు వైద్యం చేయించుకునేందుకోసం అయితే కార్పొరేట్ హాస్పిటల్ లేకపోతే ప్రైవేట్ హాస్పిటల్ సంప్రదించాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. అంటే ఆరోగ్యశ్రీ, ఆయుష్మాన్ భారత్ ఉన్నప్పటికీ కూడా దాన్ని వినియోగించుకోవడానికి అవసరమైనటువంటి అవగాహన ఇక్కడ పేషెంట్లో లేకపోవడం మూలంగా కూడా అది పనికి రాకుండా పోయినటువంటి ప్రమాదం కనబడుతుంది. మరి ఇక్కడ గ్రామీణ ప్రాంతాల్లో కనుక తీసుకున్నట్లయితే గ్రామీణ ప్రాంతాల్లో ఉండేటువంటి పిహెచ్సిలు కావచ్చు, అటు మిడిల్ స్థాయిలో ఉండేటువంటి పట్టణ ప్రాంతాల్లో ఉండేటువంటి సిహెచ్సిలు కావచ్చు, అటు ఉప ఆరోగ్య కేంద్రాలు కావచ్చు, అక్కడ పూర్తి స్థాయిలో వైద్య సిబ్బంది, వైద్యులు, మందులు అందుబాటులో లేక ఏదో ఉపశమనపు వైద్యం తప్ప ప్రాణాలను కాపాడుకునేందుకోసం అవసరమైనటువంటి పరిస్థితి లేకుండా పోయింది. కొన్ని ఆసుపత్రుల్లోనైతే కేవలం కుక్క కాటుకు, పాము కాటుకు మందులు తప్ప, కోతులు కరిస్తే వచ్చేటువంటి వాళ్ళకి వేసేటువంటి టీకాలు తప్ప పూర్తి స్థాయిలో ఎమర్జెన్సీ ఏదైనా యాక్సిడెంట్ జరిగో లేకుంటే హార్ట్ అటాక్ వచ్చో ఆసుపత్రికి వచ్చి ప్రాణాలు కాపాడుకుందామని వస్తే కనీసం ప్రాథమిక చికిత్స అందించేందుకోసం అవసరమైనటువంటి సదుపాయాలు లేకపోవడంతో పాటుగా అక్కడ వాళ్ళకు ఎమర్జెన్సీ సర్వీస్ అందించేందుకోసం అవసరమైనటువంటి వైద్యులు కూడా అందుబాటులో లేనటువంటి పరిస్థితి నెలకొనడంతో పేదలు ప్రాణాలను అరచేతుల్లో పెట్టుకొని తమకు వైద్యం అందకపోతే ఆసుపత్రికి వెళ్తే ప్రాణాలు పోయేటువంటి పరిస్థితి ఉందంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. ఇంకా కొన్ని చోట్లనైతే అసన్పర్తి, అటు కమలాపూర్ ఉన్నటువంటి ఆసుపత్రి లోపల కేటాయించినటువంటి 30 పడకల ఆసుపత్రి అంటే ఆ స్థాయికి తగినటువంటి వైద్యులు లేరు, సదుపాయాలు లేవు. మరో చోట 100 చోట్ల 100 పడకల ఆసుపత్రి అని చెప్తున్నప్పటికీ కూడా 100 పడకల ఆసుపత్రికి సరిపడా సదుపాయాలు లేవు, వైద్యులు లేరు, సిబ్బంది లేరు. దానికి సంబంధించి పరీక్షలు నిర్వహించేందుకోసం ల్యాబులు లేవు, ల్యాబ్ టెక్నీషియన్ లేరు. ఉన్నటువంటి వస్తువులను కూడా అక్కడ ఉండేటువంటి ప్రయోగశాలలో ఉండేటువంటి వస్తువులను కూడా వినియోగించుకోలేనటువంటి స్థితిలో స్టాఫ్ లేకపోవడం మూలంగా ఉపయోగంలో లేనటువంటి పరిస్థితులు ఆసుపత్రుల్లో నెలకొన్నాయి. దీంతో పేదలకు వైద్యం అందని ద్రాక్షగానే మారుతుందని చెప్పారు. రైట్, థ్యాంక్ యూ సతీష్. ఓవరాల్గా చూస్తే ఎక్కడ చూసినా సరే, ఏ ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్ళినా సరే సమస్యలు అయితే ఖచ్చితంగా ఆహ్వానం పలుకుతున్న పరిస్థితి మనకు కనిపిస్తోంది. కేవలం అక్కడ ఏదైతే సర్కారు దవాఖానా అని చెప్తున్నారు, ప్రతి ఒక్కరు రండి, మీకు ఏ సమస్య ఉన్నా సరే ఇక్కడ మేము ఆ సౌకర్యాలు కానివ్వండి, ఆ ఆరోగ్యానికి సంబంధించిన ఆ చికిత్స కానీ అందిస్తామంటున్నారు. నిజంగానే అది జరుగుతుందా లేదన్న విషయం పైన కొన్ని పబ్లిక్ బైట్స్ తీసుకున్నాం. అసలు పబ్లిక్ ఏమనుకుంటున్నారు, ఇప్పుడు ప్రస్తుతము ప్రభుత్వ ఆసుపత్రులని నిర్వహిస్తున్న తీరు కానివ్వండి, ముఖ్యంగా పిహెచ్సిల్లో ఎలాంటి సిచ్యువేషన్ ఉందన్న విషయం పైన కొన్ని బైట్స్ చూద్దాం ఒకసారి, ఆ తర్వాత డిస్కషన్ కంటిన్యూ అవుతుంది. వర్ధనపేట మండలాన్ని నమ్ముకొని, ఆసుపత్రిని నమ్ముకొని చుట్టూ
గ్రామీణ ప్రాంతాలు ఉన్నాయి. ఈ యొక్క 100 పడకల ఆసుపత్రి పేరుకే చెప్పుకుంటున్నారు తప్ప ఇక్కడ 100 పడకల ఆసుపత్రికి సంబంధించిన వసతులు లేవు. వసతులు ఉన్నాయి, చేస్తామని చెప్తున్నారు. ఎంతోమంది పేరు రిజిస్టర్లలో మాత్రం ఎంతోమంది డాక్టర్లు ఉన్నట్టుగా అటెండెన్స్ వేసుకొని పోతున్నారు. ఉదాహరణకు రీసెంట్గా ఒక బాలింత ఎవరైతే డెలివరీకి వచ్చిన హాస్పిటల్కి వస్తే సీకేఎం హాస్పిటల్కి పంపించే క్రమంలో అంబులెన్సులనే డెలివరీ అయిన పరిస్థితి ఉన్నది. మరణించడం కూడా జరిగింది. ఎందుకంటే ఇక్కడ హాస్పిటల్లో ఉన్న వైద్యులు ప్రైవేట్గా ప్రాక్టీసులు పెట్టుకొని ఇక్కడున్న సిబ్బంది ఎవరైనా పేషెంట్ వచ్చిందంటే ఫోన్ చేస్తే వచ్చి చూస్తున్నారు తప్ప డాక్టర్లు ఎవరు ఈ యొక్క హాస్పిటల్ పట్టించుకోవడం లేదు. కనీస వసతులు లేకుండా ఈ యొక్క 100 పడకల ఆసుపత్రిని నడిపిస్తున్నారు. దీన్ని మసిపూసి మారడికాయ చేస్తున్న అధికారులు తప్ప దీన్ని పట్టించుకోవాలని అధికారులను కోరుకుంటున్నాం. గత ప్రభుత్వంలో జరిగినటువంటి డెలివరీ కేసులు వర్ధనపేట అంటే నెంబర్ 1 ఈరోజు అవార్డు తీసుకునేటటువంటి స్థాయిలో ఉండేది. కానీ ఈరోజు అవార్డు తీసుకున్నటువంటి ఈ యొక్క వైద్యశాల ఈరోజు నిర్వీర్యం చేసేటటువంటి డాక్టర్ల కొరతతోని కానీ అనేక రకాలైనటువంటి సమస్యలతోని ఈరోజు వర్ధనపేట సంబంధించినటువంటి హాస్పిటల్ తీవ్ర ఇబ్బందులకు గురి కావడం అనేది జరుగుతుంది. గత నెల లోపల ఈరోజు రాష్ట్రంలో వైద్య శాఖ మంత్రి అనేది ఈరోజు కరువైండు. ఎందుకంటే వైద్య శాఖ మంత్రి అనేక రకాలైనటువంటి నాలుగు శాఖలు కలిపి ఒక మంత్రికి ఇవ్వడం, ఆ పర్యవేక్షణ అనేది చేయకపోవడం, అనేక రకాలైనటువంటి వ్యవస్థల్లో ఈరోజు ఈ యొక్క వర్ధనపేట ఆసుపత్రి అనేది పునరుద్ధరించాలి. దీని మీద పూర్తి స్థాయిలో డిఎంహెచ్ఓ కానీ అనేక రకాలైనటువంటి అధికారులు కానీ మంత్రులు కానీ దీని మీద పూర్తి స్థాయిలో బాధ్యత వహించి అభివృద్ధి చేయాలని మా మనవి. వైద్యం అనేది ఒక కార్పొరేటు సంస్థలో మారిపోయింది. ప్రతిదానికి వైద్యం చేసుకుని పోయే వ్యక్తి గవర్నమెంట్ హాస్పిటల్ కూడా భయపడతాడు. కారణం ఏంటంటే గవర్నమెంట్ అన్ని వసతులు కల్పిస్తానని చెప్పడానికి మాత్రం పరిమితమైనది, కానీ హాస్పిటల్కి పోతే ఆ రోగికి నయం అవుతుందేమో అన్న గ్యారంటీ లేదు. పైకి వెళ్ళి భయం, ఆందోళన. ఆ గవర్నమెంట్ హాస్పిటల్కి పోతే వసతులు ఉన్నాయో లేవో, అక్కడ ఏం జరుగుతుందో అనే ఉద్దేశంతో ప్రజలు కూడా భయభ్రాంతకు గురవుతారు. అక్కడ కూడా ఎవరు అందుబాటులో పోయేసరికి వచ్చిన రోగానికి భయపడి ప్రైవేట్ హాస్పిటల్ పోయేసరికి అక్కడ బిల్లులు ఎక్కువైతున్నాయి. 10,000 కాడ 50,000 తీసుకున్నాడు. తీరా మనిషి చచ్చిపోయేదా కూడా అక్కడ వైద్యం జరగడం గ్యారెంటీ లేదు. మరి ఆ ఎంజిఎం పోయినా అక్కడ అదే పరిస్థితి. అంటే దాదాపుగా వైద్య సేవలు మొత్తం ఈ రాష్ట్ర ప్రభుత్వంలో అందుబాటులో లేవు. ఇదంతా జనానికి ఎరికే. కాకపోతే ఏంటంటే ఎవరు చెప్పుకోలేకపోతారు. ఇది మరి రాష్ట్ర ప్రభుత్వం ఈ మీడియా ద్వారా స్పందించి మరి ఇటువంటి పిహెచ్సిలలో చిన్న అందుబాటులో ఉన్న దవాఖానాలలో మరి వైద్య సేవలు ప్రతిష్టం చేయాలని తెలియదు. మనకు 30 బెడ్స్ హాస్పిటల్ ఉంది. దీంట్లో 2 వార్డ్స్ ఉన్నాయి. ఆ వార్డ్స్లో 26 బెడ్స్ ఉన్నాయి. ఈచ్ వార్డ్లో 13 బెడ్స్ మనకు ఉన్నాయి. ఒక వార్డులో మనము ఎక్స్క్లూజివ్గా గైనిక్ అంటే డెలివరీ అయిన పేషెంట్స్, ఆపరేషన్స్ అయిన పేషెంట్స్కి ఉండటానికి ఒక వార్డు యూజ్ చేస్తున్నాము. ఇంకొక వార్డుని జనరల్ వార్డుగా యూజ్ చేస్తున్నాము. మన దగ్గర ఈసీజీ సౌకర్యం ఉన్నది, అల్ట్రాసౌండ్ మిషన్ ఉంది. మనము ఈ ఏఎన్సీ చెకప్స్ అంటే ప్రెగ్నెన్సీతో ఉన్న పేషెంట్స్ వచ్చినప్పుడు మనం వాళ్ళకి స్కానింగ్స్ అవన్నీ కూడా మన దగ్గరనే తీస్తూ ఉన్నాము. మన దగ్గర సిబిపి అంటే సెల్ కౌంటర్ మిషన్ మన దగ్గరికి తీసుకురావడం జరిగింది. ఇన్ హౌస్లోనే మనం ఈ ప్లేట్లెట్స్ రక్త కణాలు మన దగ్గరే టెస్ట్ చేయడం జరిగింది. ఇలా చాలా సర్వీసెస్ మన హాస్పిటల్ నుండి వాళ్ళకి పేషెంట్లకి అందివ్వడం జరిగింది. కానీ అప్పుడు మాకు చిన్న సమస్య ఏముంది అంటే బెడ్స్ సరిపోక ఒక్కొక్క బెడ్ మీద ఇద్దరు పేషెంట్స్ని అడ్జస్ట్ చేయడం, అట్లా కొంత మాకు ఇబ్బంది జరిగింది. మేము